చేద్దాం. ఒక మార్పయితే కనిపిస్తుంది సార్. అంటే నిజంగా ఇది 5 ఏళ్ళు ఉంటదో లేదో చెప్పలేం. ఓకే. ఉంటే చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్తే ఏదైనా జరుగుద్ది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తిరుపతి నుంచి వస్తున్నారు, అనంతపురం నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా చాలా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నారు అనేది. కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఒక మంత్రిని అలా పర్టిక్యులర్‌గా చూడడం ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఉందా? ఇంతకుముందు ఏమన్నా అటువంటివి జరిగినాయా? అసలేంటి? ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, నారా లోకేష్ కూడా కనబడుతున్నారు. అవును. ఇద్దరు కూడా వేగంగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని వాడుతున్నారు. బేసిక్గా ఇప్పుడు బాగుంటుంది. ఒక 6 నెలలు ఏడాది పోయేటప్పటికి ఒక వెక్సేషన్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి వాళ్ళు మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి, మా అబ్బాయికి ఆర్థిక సాయం చేయించండి, లేకపోతే ఏదైనా చూపించండి, ఇట్లా అడిగేవాళ్ళు ఓ 30% మంది ఉంటారు. అవును. అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అవి. సమస్య అది సమస్య కూడా అన్నది లేదు. హ్మ్. కష్టపడి ఫీల్డ్లో సాధించాల్సింది చేయాల్సింది. వీళ్ళని ఏదైనా చేయమని అడగటం. డైరెక్ట్‌గా వచ్చి ఇలా అడిగేస్తే చేసేస్తే ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తాయి. అది అప్పుడు అది పెద్ద సమస్య, వీళ్ళకి బర్డెన్. అంటే అది ప్రజా సమస్య కాదు. అది చెయ్యలేదు, చేయలేకపోయారని చెప్పి ఒక అసంతృప్తి. అవును. ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం